హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ కుక్. ఇవాళ మనం స్వీట్ పొటాటోతో పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లోకి ఫస్ట్ ఒక కప్పున్నర బెల్లం వేసుకొని నీళ్లు పోసి దాన్ని కరిగించుకోవాలి. మీరు స్టవ్ పైన పెట్టైనా కరిగించి తీసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని కరిగించేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్వీట్ పొటాటోస్ని తీసుకొని ఒక 4-5 సార్లు బాగా కడిగి వీటిని పైన చెక్క అంతా కూడా తీసేసుకోవాలి. వీటిని రత్నపురి గడ్డ అని కూడా అంటారు. ఇలా చెక్క అంతా తీసేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నీళ్ళల్లో వేసి కడగాలి, ఎందుకంటే వీటికి మట్టి చాలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇట్లా కడిగిన తర్వాత కొబ్బరి కోరేది ఉంటుంది కదా, అది తీసుకొని మనం కొబ్బరి కోరినట్టుగా కోరుకోవాలి. ఇది కోరేటప్పుడు చేయి కొంచెం స్టిక్కీగా అవుతుంది. అప్పుడు దానికి కొంచెం చేయికి ఆయిల్ అప్లై చేసుకొని కోరుకోవాలి. ఇలా మొత్తం కోరిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి, ఇది క్రిస్పీనెస్ కోసం వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. ఇందులోకి మనం కోరి పెట్టుకున్న స్వీట్ పొటాటోని వేసి ఒకసారి పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అంత ఇలాచి పొడి, అలాగే కొద్దిగా ఉప్పు వేసేసి మనం ముందు కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఇట్లా టీ స్ట్రెయినర్ పెట్టేసి నీళ్ళు కొంచెం కొంచెం పోస్తూ మనం పిండి కలుపుకోవాలి. మరీ జారుడుగా అయితే మనకి పొంగనాలు వేయడానికి రాదు కాబట్టి చూస్తూ కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం నీళ్ళు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మనకి స్వీట్ పొటాటో చూడగానే ఉడకపెట్టుకొని తినడమే గుర్తొస్తుంది, కానీ ఒక్కసారి ఇలా పొంగనాలు కూడా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ బెల్లం నీళ్ళు అయిపోతే నార్మల్ వాటర్ పోసి కొంచెం కలుపుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా సోడా వేసి కలుపుకోవాలి. స్టవ్ పైన పొంగనాలు వేసుకునే గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను, మీరు కావాలంటే నూనెతో అయినా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి పైనుంచి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని రివర్స్ చేసి తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఇష్టం ఉంటే మీరు నెయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదా మామూలుగా అలాగైనా కాల్చుకోవచ్చు. ఇలా రివర్స్లో తిప్పిన తర్వాత మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటోతో పొంగనాలు.